అనుమోలు వెంకట సుబ్బారావు నెలకొల్పిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ సంస్థకు తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ రోజుల్లో విజయ, సురేష్, అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థలకు ధీటుగా చిత్రాలు నిర్మించిన ఘనత ఈ సంస్థది. 1959లో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా, తాతినేని ప్రకాశరావు దర్శకత్వంలో ఇల్లరికం సినిమా తీశారు సుబ్బారావు. ప్రకాశరావుకి సహాయకుడిగా పనిచేసిన కె ప్రత్యేగాత్మ దర్శకత్వంలో 1961లో భార్యాభర్తలు, 1962లో కులగోత్రాలు చిత్రాలను పిఏపి సుబ్బారావు నిర్మించారు. అక్కినేనికి ఆ సంస్థలో హ్యాట్రిక్ ఫిల్మ్గా నిలిచిన కులగోత్రాలు చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. మానవత్వానికి కులం ఏమిటి, మనసుకి మతం ఏమిటి అంటూ ఈ ఆధునిక యుగంలో ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. 62 ఏళ్ల క్రితం కులగోత్రాల పట్టింపు ఉండకూడదు అని చెప్పడం, ఏకంగా సినిమా తీయడం నిజంగా ఒక సాహసమే. ఎందుకంటే కులం, మతం అనేవి నరాన జీర్ణించుకుపోయిన రోజులవి. ఎప్పుడో 1930లో వచ్చిన మాలపిల్ల తర్వాత మరోసారి ఇటువంటి వృత్తివృత్తాన్ని ఎన్నుకొని చేసిన సాహసిక ప్రయత్నం కులగోత్రాలు. అక్కినేని వంటి అగ్ర కథానాయకుడు ఈ తరహా చిత్రంలో నటించడానికి ముందుకు రావడం చాలా అభినందనీయం. కులం, మతం అనే కట్టుబాట్లు వ్యవస్థని, మనిషిని పక్కదవ పట్టిస్తాయని చెబుతూ కులగోత్రాల సినిమాతో ఓ చురక అంటించారు దర్శకుడు ప్రత్యేగాత్మ. అక్కినేనికి నిర్మాత సుబ్బారావుకి అనుబంధం చాలా ప్రత్యేకం. ఏఎన్ఆర్తో వరుసగా చిత్రాలు నిర్మించిన సుబ్బారావు అక్కినేని కూతుర్ని తన కోడలిగా చేసుకున్నారు. అక్కినేనికి ఇది 102వ సినిమా. ఆయన సరసన కృష్ణకుమారి నటించారు. ఆవిడను నటిగా మరో మెట్టు మీద నిలబెట్టిన సినిమా ఇది. కులగోత్రాలు, కట్టుబాట్ల కోసం ప్రాణాలు ఇచ్చే తండ్రి పాత్రను గుమ్మడి, ఇచ్చిన మాట కోసం ఎంత దూరమైనా వెళ్లే కొడుకు పాత్రలో అక్కినేని పోటీపడి నటించారు. పోలీస్ అధికారి పాత్రను అక్కినేని పోషించగా, ఆయన మిత్రుల్లో ఒకరిగా హీరో కృష్ణ కాసేపు తెరపై కనిపిస్తారు. తేనె మనసుల చిత్రంతో హీరోగా పరిచయం కావడానికి ముందు నటించిన చిత్రాల్లో కులగోత్రాలు రెండవది. సినిమాలోని ఇతర పాత్రలను రేలంగి, సూర్యకాంతం, జి వరలక్ష్మి, పద్మనాభం, గిరిజ, రమణారెడ్డి, సంధ్య, నిర్మలమ్మ వంటి ప్రముఖులు పోషించారు. వైజాగ్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఛాయాగ్రాహకుడు విన్సెంట్ విశాఖ నగరాన్ని అందంగా కెమెరాలో బంధించారు. ఆత్రేయ రచన చేసిన ఈ చిత్రానికి కొసరాజు, శ్రీశ్రీ, నారాయణరెడ్డి, దాశరథి పాటలు రాశారు. అక్కినేని చిత్రానికి సి నారాయణరెడ్డి పాటలు రాయడం కులగోత్రాలతోనే ప్రారంభం. చెలికాడు నిన్నే రమ్మని పిలువ, చిలిపి కనుల తీయని చెలికాడ పాటలను ఆయన రాశారు. కథాబలం కలిగిన ఈ చిత్రానికి ఎస్ రాజేశ్వరరావు అందించిన సంగీతం మరింత వన్నె తెచ్చింది. సఖీ, శకుంతల పాటలో అక్కినేని, కృష్ణకుమారి, దుష్యంతుడు, శకుంతలగా కనిపిస్తారు. ఇక మాధవ పెద్ది, పిఠాపురం పాడగా, రేలంగి, రమణారెడ్డిలపై చిత్రీకరించిన అయ్యయ్యో చేతుల డబ్బులు పోయనే పాట ఇప్పటికీ నవ్విస్తూనే ఉంది. 1962 ఆగస్టు 24న విడుదలైన కులగోత్రాలు చిత్రం 8 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. ఆ రోజుల్లో ఉత్తమ చిత్రాలకు జాతీయ స్థాయిలో మెరిట్ సర్టిఫికెట్స్ ఇచ్చేవారు. కులగోత్రాల చిత్రానికి ఉత్తమ ద్వితీయ చిత్రంగా ప్రశంసాపత్రం లభించింది. ఈ చిత్రంలో తండ్రి పాత్ర పోషించిన గుమ్మడి, టైటిల్ పాత్ర పోషించిన మరో చిత్రం మహామంత్రి తిమ్మరుసు ప్రధాన బహుమతి అందుకుంది. బంధాలు, బాంధవ్యాల విలువలను తెలియజెప్పే కులగోత్రాల వంటి సినిమాలను ఇప్పటి తరం కూడా తప్పకుండా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.